అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వంకాయ మామిడికాయ టమాటా మూడు ఆ కాంబినేషన్లో మనం ఇప్పుడు కర్రీ చేసుకోబోతున్నాం. ఏముంది ఇవన్నీ మామూలే కదా అనుకోవచ్చు కదా. చూడండి ఒకసారి, చూస్తే కదా మనకి ఏదైనా తెలుస్తుంది. వంట చేసే కొన్ని టిప్స్ ఉంటాయండి. ఆ చిన్న చిన్నవే ఆ కర్రీకి ఎంతో రుచినిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ పప్పు వచ్చేసింది, తప్పకుండా చూడండి అది. తర్వాత ఈరోజు కూడా మనము మామిడికాయ కాంబినేషన్లో వంకాయ చేసేసుకుందాం. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్కసారి మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకొని ఇది వేడెక్కే లోపల దీనికి కావాల్సిన మనం ఏమేమి పదార్థాలు కావాలో అవన్నీ చూసుకుందాం. వంకాయలండి, తాజా వంకాయలు మంచిగా కడిగి శుభ్రంగా అందులో కాస్త ఉప్పేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 1/4 kg టమాటాలు, 2 గడ్డల ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సగం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఒక్క మామిడికాయ, చూడండి ఇది ఒక్క మామిడికాయ ఆ టెంకతో సహా ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను, ముక్కలు కోసుకొని. సో ఇందులోకి మనకు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుంది. తర్వాత కాస్త మెంతి, కాస్త నువ్వుల పొడి, సూపర్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. తగినంత ఆయిల్, ఎప్పుడు తగినంత అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, తగినంత ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడెక్కాలి. 5000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఒక మామూలు మధ్యతరగతి గృహిణిని. మరి ఈ వీడియోస్ మీరు చూస్తున్నారంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ మీరు ఈ లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు. కొన్ని మంచి మాటలు చెప్తున్నాను. మంచి మాటలు ఎట్లా ఉంటాయి, చాలా పెద్ద గురువులు ఎన్నో మాటలు చెప్తున్నారు వాళ్ళ భాషలో. కొంతమందికి చక్కటి పరిజ్ఞానం, అంటే సంస్కృత భాష మిక్స్ చేసి చెప్పే మాటలు కానీ ఏది కానీ కొందరికి అర్థం కాకపోవచ్చు. అచ్చమైన తెలుగులో మనం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మనిషి జీవితానికి ఇది కదా అర్థం అని చెప్పేసి కొన్ని చెప్తున్నాను కదా, తప్పకుండా చూడాలి కదా. చూడండి, ఆదరించండి. సో మనకి ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఆవాలు అండ్ జీలకర్ర, ఇది కూడా కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగే లోపల మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 పచ్చిమిర్చి. ప్రతి కర్రీలో ఒక 2 పచ్చిమిర్చి అట్లా వేసుకుంటే మనకు అదనపు రుచి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు కూడా ఎప్పుడు కానీ చక్కగా ఎక్కువ వేసుకోనండి. ఎప్పుడు కానీ ఏదో అట్లా చేసుకున్నామా తిన్నామా అని కాదు. కర్రీకి ఎంత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఎంత ఉంటే అంత టేస్ట్ అనమాట. ఉల్లిపాయ కొంచెం వేగగానే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఓకే, ఇది అయిన తర్వాత ఇది ఒక్కసారి మనం కొంచెం మంచిగా కలిపేద్దాం. ఎందులో వెల్లుల్లి బాగుంటుంది, ఎందులో అల్లం వెల్లుల్లిపాయ బాగుంటుంది కర్రీస్లో అనేది కూడా మనం ఆలోచించి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర కొత్తిమీర మెంతి రెడీగా లేదంటే ఈ కర్రీలో ఆ కొత్తిమీర మెంతి వేసేస్తే ఆ కాంబినేషన్ ఇంకా అదరహో, చెప్పాల్సిన పనే లేదు. సో ఉల్లిపాయలు వేడెక్కిపోయినాయి. తర్వాత కరివేపాకు, ప్రతి కర్రీలో తప్పకుండా కరివేపాకు వేయండి. ఎందుకంటే పుట్టిగా తినలేము, కనీసం అందులో ఉన్న పోషకాలన్నా పడితే జుట్టుకి చాలా మంచిది కరివేపాకు విషయం మీకు తెలుసు కదా. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో తగినంత పసుపు యాడ్ చేసేసుకున్నాం. చాలా మీకు వీలైతే తప్పకుండా పట్టించుకోండి. పసుపు కొమ్ములు దొరుకుతున్నాయి, అక్కడనే మిల్లులో పట్టిస్తున్నారు. ఆ మాత్రం కూడా రిస్క్ తీసుకోండి. అదొక వ్యాపకం, అంటే ఒక టైంపాస్ అయిపోతుంది ఆ రోజు. మనకు ఒక మంచి ఏమంటారు, ఇలాంటివన్నీ పట్టించుకోవడం చేయడం వల్ల మనకి కాస్త కోస్తో ఇప్పుడున్న ఈ కల్తీ ప్రపంచంలో కొంచెం ఆరోగ్యాన్ని మనము సేవ్ చేసుకున్న వాళ్ళం మొత్తం. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇందులో వంకాయలు వేసేసుకుందాం. ఫస్ట్ వంకాయలు ఎప్పుడు కానీ దీని కలర్ ఉంటుంది అని అంటారు కదా, అది రాకుండా మనము సాల్ట్ వాటర్లో ఇవి నానబెట్టేసుకోవాలి. చాలా బాగున్నాయి వంకాయలు. ఇక్కడ గ్రామంలో చెట్లు పెట్టుకుంటారు కదా, మనకి ఎవరో ఒకరు తెచ్చిస్తుంటారు వంకాయలు. ఫస్ట్ మనం ఈ వంకాయలు కలపాలి, పైనుంచి కింద దాకా కలిపేసేయాలి. కలిపేసి నెక్స్ట్ మనము ఇందులో ఈ టొమాటోస్ యాడ్ చేద్దాం. వంకాయ కొంచెం తక్కువ, ఒక 1/4 kg ఉన్నాయండి టమాటా. ఈ టమాటా కూడా మళ్ళీ కలిపేద్దాం. మొత్తం కలిపేసేసి మామిడికాయ ఎప్పుడు వేసుకున్నామంటే చెప్తాను నేను. కలిపేసి ఇది కొంచెం పక్కన పెట్టేసుకుందాం. మనం అన్నీ ఈజీగా ఉంటుంది కదా. పెట్టేసి ఇందులో మనము తగినంత మామిడికాయ, ఇది తగినంత సాల్ట్ వేసేసుకుందాం.
ఓకే, ఒక 2 స్పూన్స్ పడుతుంది సాల్ట్ చూసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్. తర్వాత వెంటనే ఇందులో మనము కారం కూడా వేసేసుకోవచ్చు. 1 మీకు మీ టేస్ట్ తగినంత. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి, తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసేస్తాం. మరొక్కసారి ఇది కలిపేద్దాం. మనం కలిపేసేసి ఇందులో వాటర్ ఏం పోయకండి. ఒకవేళ టొమాటోస్ కనుక మరీ అసలు ఉడకకుంటే అప్పుడు వేరు, కానీ ఏం అవసరం లేదు. మనం ఆయిల్ మంచిగా తగినంత వేసేస్తాం కదా. ఇది వేసేసి ఇందులోనే వెంటనే మనం కొంచెం మెంతి పొడి యాడ్ చేద్దాం. సో సారీ, ఇది మెంతి పొడి కాదు, మెంతి పొడి ఇక్కడ ఉంది. రైట్, మెంతి పొడి అన్ని దగ్గరే ఉంటాయి కానీ ఒక్కసారి కన్ఫ్యూజన్. రైట్గా చూడండి, ఇంతే మెంతి పొడి. అది చక్కగా ఒక ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఇలాంటి టమాటా కర్రీ, వంకాయ టమాటా కర్రీ, ఆలు సూపు ఇట్లాంటివి ఏమైనా మెంతి పొడి. అందుకే మెంతి పొడి ఇప్పుడు రెడీగా పెట్టేసుకోవాలి. కలిపేసామా? కలిపేసేసి ఇప్పుడు మనం ఇది లిడ్ పెట్టేసి మూత పెట్టేసి కొంచెం సేపు మనం దీన్ని మగ్గనిద్దాం. కాసేపు మగ్గిన తర్వాత అది ఏంటంటే ఒక 70%, 60-70% అది మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆ మామిడికాయ అందులో యాడ్ చేసేద్దాం, టెంకతో సహా. టెంకలు సూపర్గా ఉంటాయండి. అట్లా అని చెప్పేసి ప్రతి దాంట్లో మామిడికాయ బాగుంటుందని కాదు, బీరకాయ బెండకాయ అని కాదు, వంకాయలో బాగుంటుంది, పప్పులో బాగుంటుంది, ఇంకా పులిహోర ఎంత బాగుంటుంది, ఇట్లా అన్నమాట. కొన్ని కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటాయి. సో ఇది మగ్గేదాకా మనం కొంచెం టైం తీసుకుందామా? ఒక్కసారి ఓపెన్ చేద్దాం మనము. ఒక 3 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేస్తాను. చూడండి, అది చక్కగా మగ్గుతుంది. ఒకసారి కలిపేద్దాం మనం. టొమాటోస్ కూడా మంచిగా మెత్తగా అయిపోయినాయండి. వంకాయలు ఈజీగానే అవుతాయి కదా. కొంచెం సిమ్లో పెట్టే చేసేసుకోండి, లేకుంటే కింద అడుగంటిపోతుంది. కలిపేసామా? ఆ ఘాటుకి దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దాదాపు 70% అది మగ్గిపోయింది. మనం మామిడికాయ కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి మంచి ఒకసారి కలిపేసి, నా వీడియోస్ చూడమని ఎందుకంటానంటే నేను వంట చాలా ఇష్టంగా చేస్తానండి. చాలా ఇష్టంగా, ఏదో చేస్తున్నాను కదా. ఆ రోజు చేస్తుంటే నాకు ఈ కర్రీ అయిపోతే బాగుండు, తొందరగా అన్నం తినాలి అని అనిపిస్తుంది అనమాట. అంత ఇష్టంగా చేస్తాను. అందుకనే మామూలు కర్రీస్ అయినా మీకు ఎందుకు చూపిస్తానంటే ఇందులో మన కాన్సన్ట్రేషన్ అంతా అందులో ఉండాలి, అప్పుడే దానికి మంచి రుచి వస్తుంది. సో ఇది వేసేస్తాం కదా. ఇంకొకటి ఇందులో వేయాల్సింది ఒకటి ఉందండి. ఏంటంటే అలా నువ్వుల పొడి. వంకాయలు ఎప్పుడుగా మనం గుత్తి వంకాయ అది చేసేసినా కానీ ఉంటుంది కదా. ఇందులో ఒక దాంట్లో కొబ్బరి ఉంటుంది, ఒక దాంట్లో నువ్వుల పొడి ఉంటుందండి కలిపి. సో ఇది నువ్వుల పొడి మనం కొంచెం యాడ్ చేసేద్దాం లైట్గా, మరీ ఎక్కువ కాదు. చూడండి, ఒక 1.5 స్పూన్ అంతే. ఏదైనా ఎక్కువ వేసుకోవద్దు, దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇప్పుడు మరొకసారి కలుపుదాం. చూడండి, ఎంతసేపు అండి, హార్డ్లీ మనం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా. 5 మినిట్స్ కూడా పట్టదు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నిజంగా ఇవాళ బాధగా ఉంది మీకు వీడియో చూపించేటప్పుడు. కాస్త కొత్తిమీర ఉంటే ఎంత బాగుండేది, కానీ లేదు. సో ఇప్పుడు మరొకసారి కలిపేసాం కదా. మళ్ళీ కలిపేసి మరొకసారి మళ్ళీ మూత పెట్టేద్దాము. ఒక 2-3 నిమిషాల్లో మళ్ళీ అది కంప్లీట్గా మగ్గిపోతుంది. అప్పుడు చూద్దాం. ఇట్లా పొగలు వస్తుంటే ఆ ఫ్లేవర్ మనకు వచ్చేస్తుంటుంది. వంట భోజనం అంటే ఇష్టం ఉంటే ఇలాంటి ఫీలింగ్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, చక్కగా మన వంకాయ, టమాటా, మామిడికాయ మొత్తం మంచిగా చక్కగా మగ్గిపోయినాయి కదా. సో మనకు రెడీ అయింది. ఒకవేళ తాజా కొత్తిమీర ఉంటే ఇలా చల్లేసుకొని తీసేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ మనం ఈ టెంకాయ, ఇది చాలా బాగుంటుందండి. నేను మీకు తెలుసో తెలీదో కానీ సూపర్గా ఉంటుంది. మనం ఇందులో మొత్తం కలిపి వేసేసుకుందాం. కంప్లీట్గా వేడివేడిగా ఉంది. వేడివేడి అన్నము, ఇలాంటి కర్రీ ఉంటే కొంచెం రసం, కాస్త పెరుగు, ఇంకేం కావాలండి మనిషికి కదా. సో మనకి ఇవన్నీ అయిపోయినాయి. ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇది మన వంకాయ, మామిడికాయ, టమాటా కాంబినేషన్లో చేసుకున్న సూపర్ రెసిపీ. తప్పకుండా ఇది చూడాలి, మీరు ఆదరించాలి, ఇంకా ఇష్టంతో వంటలు చేసుకోవాలి. చిన్న టిప్స్ ఇందులో చెప్తాను కదా. మెంతి పొడి, నువ్వుల పొడి, వేట్లో ఎందులో వేయాలి, ఎందులో వేయకూడదు, అలాంటి వాటితోనే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మరి మీరు ఇలా చేసేసుకుంటారా? మంచి వంటలతో, మంచి మాటలతో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.